అందరికీ నమస్కారం. రాముడి కోసం భరతుడు వెదుకుట అనే భాగాన్ని మనం ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. 3 రోజుల తర్వాత సుమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. సరాసరి రాజుగారి వద్దకు వెళ్ళాడు. రాముడు తిరిగి వచ్చాడా? పరుపు మీద నుంచి లేస్తూ దశరథుడు అడిగాడు. అప్పుడు ఆయనకి ఆరోగ్యం సరిగా లేదు. ఇచ్చిన మాటను నిలుపుకోకుండా రాముడు తిరిగి వస్తాడని ఆయన అనుకున్నాడు. సుమంత్రుడు తల వంచుకున్నాడు. మౌనం వహించాడు. దశరథుడు గ్రహించాడు. అయ్యో రామ, సీత, లక్ష్మణ అన్నాడు బాధగా. ఆ రాత్రే దశరథ మహారాజు స్వర్గం అలంకరించాడు. అయోధ్యలో రాజు లేడు. ఇది రాజ్యానికి మంచిది కాదని తలచిన వశిష్ఠుడు వెంటనే భరతుడి కోసం పంపించాడు. విచిత్రం ఏమిటంటే కైకేయి భరతుడికి ఏమీ తెలపలేదు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత, రాజు మరణించిన తర్వాత ఆమెలో మార్పు వచ్చింది. తన కన్న కుమారుడికి తాను రాజ్యం సంపాదించి ఇచ్చానన్న సంతోషం ఆమెలో మాయమైంది. తాను చేసిన తప్పుని తలుచుకుని బహుశా ఆమె విచారించి ఉండవచ్చు. తన కొడుకుని చూడటానికే ఆమె భయపడి ఉండవచ్చు. భరతుడు న్యాయంగా అవతారంగా ప్రవర్తిస్తాడని ఆమెకు తెలుసు. కాగా తాను చేసిన పనికి తనను భరతుడు ద్వేషిస్తాడని ఆమె అనుకుని ఉండవచ్చు. భరతుడు ఆదుర్దాగా అయోధ్యకు తిరిగి వచ్చాడు. సాధారణంగా కోలాహలంగా ఉండే వీధులు మౌనంగా ఉండటం చూసి సందేహించాడు. ఎందుకలా నగరం దుఃఖంలో ఉన్నట్టు ఉంది? వెంటనే తండ్రి ఉండే భవనంలోకి వెళ్ళాడు. ఎవ్వరూ ఆహ్వానపూర్వకంగా నమస్కరించలేదు. సందేహం మరీ ఎక్కువైంది. తండ్రి ఎక్కడ? రాముడు ఎక్కడ? తన తల్లి కైకేయి ఎక్కడ? భరతుడు భయపడ్డాడు. తల్లి అంతఃపురానికి దారి తీశాడు. ఆమె విచారంగా ఉంది. ముఖం పాలిపోయింది. ఆమెను చూడగానే ఏదో జరిగిందనుకున్నాడు. నాన్నగారు ఎక్కడ అని అడిగాడు. అతని కోపాన్ని తలుచుకుంటూనే గద్గద కంఠరాలై విషయం చెప్పింది. స్వర్గం అలంకరించాడా? భరతుడు నిశ్చేష్టుడయ్యాడు. తండ్రి ఎలా మరణించాడు? ఎందుకు? ఎప్పుడు? ముందరే తనకి ఈ విషయం ఎందుకు తెలపలేదు? విచారంతో బిగ్గరగా అన్నాడు. అమ్మా, అది సరే, రాముడు ఎక్కడ? తండ్రి పక్కన ఉండి ఆయన చివరి మాటలు వినే అదృష్టం రాముడికైనా కలిగింది. నాన్నగారు నాతో ఏమన్నా చెప్పమన్నారా అడిగాడు భరతుడు. ఆయన చివరి మాటలు రాముడిని గురించి అంది కైకేయి. భరతుడికి ఆశ్చర్యం కలిగింది. అయితే అమ్మ, రాముడు అప్పుడు పక్కన లేడా అడిగాడు. చివరికి జరిగిందంతా కైకేయి చెప్పింది. భరతుడు తన చెవుల్ని నమ్మలేకపోయాడు. రాముడు అడవికి వెళ్ళాడు. రాజేమో కోరిక తీరకుండా మరణించాడు. ఇదంతా తన తల్లి వల్ల. ఆమె ఒక కోపంగా సిగ్గుపడుతూ చూశాడు. ఇప్పుడు కైకేయికి అర్థమైంది తాను చేసిన తప్పు ఎలాంటిదో, ఎంతటిదో. తనను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించమని భరతుడిని ప్రాధేయపడింది. కానీ అతని కోపాన్ని ఏదీ తగ్గించలేదు. తల్లిని కఠినోక్తులు ఆడాడు. రాముణ్ణి తీసుకువస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ తర్వాత భరతుడికి శాంతి కరువైంది. రేయింపవళ్ళు రాముణ్ణి గురించి ఆలోచించాడు. ఎలా తీసుకురావడమా అనుకున్నాడు. వశిష్ఠుడి సలహాను కోరాడు. చివరికి తానే అన్నయ్యను వెతుక్కుంటూ వెళ్ళడం మంచిదనుకున్నాడు. ఒక పెద్ద సైన్యంతో అయోధ్య నుంచి బయలుదేరాడు. సరాసరి అడవికి దారితీశాడు. 3 రాణులు అతన్ని అనుసరించారు. కైకేయి కూడా వెళ్ళింది. తాను చేసిన పనిని చూసి భరతుడు తనను ఎంతగా ద్వేషించింది ఆమెకు తెలుసు. కనుక అతనికి నచ్చిన పనులు చేస్తూ అతని అభిమానాన్ని తిరిగి పొందాలనుకుంది. చాలా రోజుల తర్వాత భరతుడు చిత్రకూటం చేరుకున్నాడు. దూరంగా చాలా దుమ్ము లేవడం చూశాడు లక్ష్మణుడు. అతను ఒక చెట్టు ఎక్కి చూశాడు. దశరథుని సైన్యము, భరతుడి జెండా కనిపించాయి. కోపం కొద్దీ ఇలా అన్నాడు. రామా, తొందరగా నీ విల్లు ఎక్కుపెట్టు. మనతో యుద్ధం చేయడానికి భరతుడు ఇక్కడికి వస్తున్నాడు. అందుకేనంటావా అంటూ నవ్వాడు రాముడు. భరతుడు మనతో యుద్ధానికి దిగుతాడంటావా? సింహాసనాన్ని నాకు అప్పగిస్తానని చెప్పడానికి ఇక్కడికి వస్తున్నాడు అన్నాడు. నీకు అపకారం చేసేవాళ్ల పట్ల కూడా నువ్వు ఎప్పుడు దయగా ఉంటున్నావు అని బదులిచ్చాడు లక్ష్మణుడు వెటకారంగా. అయితే చూద్దాం లక్ష్మణ, ఈలోగా బాణాల్ని అమ్ముల పొదులోకి చేర్చు. భరతుడి సైన్యం ముందుకు వస్తోంది. ఎంతో ఆదుర్దాగా భరతుడు కొండ ఎక్కడం మొదలుపెట్టాడు. ఎక్కిన తర్వాత ఆశ్రమం గడపలో ఉదయ సూర్యుడిలా రాముడి అందమైన ముఖం కనిపించింది. రామా, నా రామా అంటూ ముందుకు పరిగెత్తాడు. అతన్ని కౌగిలించుకోవటానికి రాముడు పైకి లేచాడు. ఆనంద బాష్పాలు భరతుడి కళ్ళల్లో తిరిగాయి. కాళ్ళు వణకడం మూలాన అన్నను సమీపించే లోపల కింద పడ్డాడు. రాముడు వంగి ఆదరపూర్వకంగా తమ్ముణ్ణి తన చేతుల్లోకి తీసుకున్నాడు. సిగ్గుతో లక్ష్మణుడు తల వంచుకున్నాడు. అప్పుడు రాముడు, నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన్ని అయోధ్యలో ఎందుకు ఒంటరిగా విడిచిపెట్టి వచ్చావు అని అడిగాడు. భరతుడికి ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. తండ్రి మరణ వార్తను తెలియజేశాడు. విచారంతో రాముడు తల వంచుకున్నాడు. సీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవును, నాన్నగారేమో మరణించారు కనుక నువ్వు తిరిగి వచ్చి రాజ్యం ఏలుకో అన్నాడు గట్టిగా భరతుడు. రాముడు తల అడ్డంగా తిప్పాడు. తమ్ముడు, నేను నాన్నగారికి ఇచ్చిన మాటను నువ్వు మర్చిపోయావా?
మాట తప్పను అన్నాడు. నువ్వు మాట తప్పక్కర్లేదు. నేను నీ బదులుగా ఇక్కడ ఉంటాను. 14 ఏళ్ళు వనవాసం చేస్తాను. నన్ను చూడు, అందుకు సిద్ధమై ఆ ఉడుపులు ధరించి వచ్చాను. ఆ పని నీ చేత నేను ఎలా చేయిస్తాను? ఆ? సింహాసనం నీది. ఇలా నాన్నగారు కైకేయికి మాట ఇచ్చారు. సింహాసనం కనుక నాదైతే దాన్ని నేను నీకు బహుమతిగా ఇస్తాను. సోదరుడిచ్చే బహుమతిని వద్దనవచ్చా అన్నాడు భరతుడు. భరతుడి ప్రేమ రాముణ్ణి కదిలించింది. అయినా తన ధర్మమేదో తనకు తెలుసు. భరతుణ్ణి అయోధ్యకు తిరిగి వెళ్ళి ప్రజల యోగక్షేమాలు చూడమన్నాడు. ఇది తండ్రి ఆజ్ఞ అని కూడా అన్నాడు. మరి నేనంటావా? నేను ఇచ్చిన మాట ప్రకారం 14 ఏళ్ళు అయిన తర్వాత నేను తిరిగి వస్తాను. అప్పుడు సోదరుడిచ్చే బహుమతిని తప్పకుండా తీసుకుంటాను అన్నాడు రాముడు. అందుకే తృప్తిపడ్డాడు భరతుడు. ఇక తాను అయోధ్యకు తిరిగి వెళ్ళడం తప్పదనుకున్నాడు. అయినా రాముడికి చెందవలసిన సింహాసనం మీద తాను కూర్చోవటం మంచిది కాదనుకున్నాడు. రామా, రామా, నేను నీ మాట వినవలసిందే. అయినా నీ దగ్గర నుంచి నేను ఏదైనా ఒక వస్తువు తీసుకువెళ్ళాలి అని చెప్పాడు. అందుకు రాముడు సరే అన్నాడు. అప్పుడు భరతుడు రాముడి పాదుకలు తీసుకుని చాలా భక్తితో వాటిని అయోధ్యకు తీసుకువెళ్ళాడు. రాముడు కూర్చోవలసిన ఆ సింహాసనం మీద వాటిని ఉంచాడు. రాముడి పేరు మీద అతను రాజ్యం చెయ్యసాగాడు. కానీ రాముడు అడవుల్లో తిరుగుతూ ఉంటే తాను అంతఃపురంలో ఉండలేకపోయాడు. అందువల్ల అయోధ్యకు దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో నివసించసాగాడు. రాముడు ఎప్పుడు వస్తాడా అని అతని రాక కోసం వేచి ఉన్నాడు. భరతుడు చాలా అద్భుతమైన వ్యక్తి. ఒక విధంగా చూస్తే రాముడి కంటే కూడా అతనే అధికుడని అనుకునేవారు కొందరున్నారు. మరి ఇక ఇక్కడి నుంచి పిల్లల్లో ఉత్సాహం, ఆనందం కలగలిసి వచ్చేటువంటి సన్నివేశాలు ఉన్నాయి. వాటిని కూడా మనం కొంచెం విరామం తీసుకుని వినే ప్రయత్నం చేద్దాం. ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూరిబాబు.